అనమాట. సో ఈ బిల్డింగ్ మనకి కమర్షియల్ గా ఉంటుంది. ఇది సేల్ కి వచ్చింది. సో మనకి చూసుకుంటే నార్త్ ఫేసింగ్ లో ఉంది. ఇది కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక బ్యాంక్ ఉందన్నమాట. DCCB బ్యాంక్ ఉంది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నేను వీడియోలో పూర్తిగా చూపిస్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యాక్చువల్ గా మనకి ఈ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ తో చూసుకుంటే 226 చదరపు గజాలండి మొత్తం బిల్డింగ్. సో మనకి ఇది టోటల్ గా ల్యాండ్ వచ్చేసరికి 426 స్క్వేర్ యార్డ్. కానీ వీళ్ళు ఓల్ని కట్ చేసి 226.72 స్క్వేర్ యార్డ్ లోని ఇలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది. సో ఇక్కడ సెంటు వచ్చేసరికి 15 లక్షలు ఉందండి. సో మనకి 8.8 సెంట్స్ అన్నమాట టోటల్ గా చూసుకుంటే. 8.8 సెంట్లు ఈ బిల్డింగ్ టోటల్ గా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈచ్ ఫ్లోర్ కి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసుకుంటే G+2 కాబట్టి ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే ఈచ్ ఫ్లోర్ వచ్చేసరికి 2000 SFT మొత్తం టోటల్ గా 6000 SFT అనమాట. సో టోటల్ గా G+2 కాబట్టి మనకి